చలపతి రఘురామ్‌లా వేషం వేసుకొని ఇక వెంకట్రావు దగ్గరికి వచ్చి, "ఏంటి ఇలాంటి పని చేస్తావా? ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తావు? నీకు బుద్ధుందా?" అంటూ వెంకట్రావు చెంపలపై కొడుతూ ఉంటాడు. "ఏంటి నువ్వు నన్ను కొడుతున్నావా?" అని వెంకట్రావు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. "లేకపోతే నేను నీకు కొట్టకపోతే ఇంకేం చేయాలి?" అని చలపతి అంటాడు. "ఆ రోజు నేను నిన్ను కొట్టానని ఈరోజు నువ్వు నాపై రివెంజ్ తీర్చుకుంటున్నావు కదా! ఇంకొక దెబ్బ నాపైన పడిందంటే" అని వెంకట్రావు అంటే, "ఇప్పుడు నేను నిన్ను ఇక్కడికి వచ్చి ఇలా కొట్టి ఇలా దండించకపోతే ఇప్పుడు నువ్వు ఇక్కడే జైల్లోనే ఉండిపోతావా?" అని చలపతి అంటాడు. "అయినా సరే నువ్వు బార్డర్ క్రాస్ చేస్తున్నావు" అని వెంకట్రావు అంటాడు. పద్మం, "నాకు చాలా కోపం వస్తుంది" అని అంటే, "ఏమండి కాస్త ఊడుకోండి అన్నయ్య, త్వరగా విడిపించండి" అని పద్మ చెప్తూ ఉంటుంది. "నాన్న త్వరగా నాన్న" అని చారు కూడా చెప్తూ ఉంటుంది. "ఏంటి ఇన్స్పెక్టర్ గారు, ఈ అమ్మాయిని బలవంతం చేస్తాడని చెప్పారు కదా, ఆ అమ్మాయికి ఈయన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను" అని దండం పెడుతూ, "ఇతన్ని వదిలేయండి" అని చలపతి అంటాడు. "అయ్యో మీరు పెద్దవారు, మీరు క్షమాపణ చెప్పడం ఏంటి? మీరు ఇలాంటివి కొట్టడం అంతా కూడా ఇక్కడ చేయకండి, ఇంటికి తీసుకెళ్ళి అక్కడ బుద్ధి చెప్పండి, స్టేషన్లో ఇవేం బాగుండదు, మీరు తీసుకువెళ్ళండి, ఫార్మాలిటీకి సైన్ చేయండి అని ఎస్ఐ అంటాడు. సరే పదండి అని చలపతి అంటాడు. "ఇదిగోండి సార్, దీనిపైన సంతకం చేయండి" అని ఈ ఎస్ఐ ఒక పేపర్ ఇవ్వడంతో అప్పుడు చలపతి రఘురామ్ అని సైన్ చేయకుండా చలపతి అని తెలుగులో సైన్ చేస్తాడు. ఎస్ఐ ఆ సంతకాన్ని చూసి చాలా షాకింగ్గా, "సార్ మీరు" అని అంటే, "రఘురామ్ గారిని" అని చలపతి అంటాడు. "మరి చలపతి అని సైన్ చేశాడు, చలపతి ఎవరు?" అని ఎస్ఐ ప్రశ్నిస్తూ ఉంటే వెంకట్రావు చాలా టెన్షన్ పడిపోతూ, "పద్మం ఏంటి నా పరిస్థితి" అని అడుగుతూ ఉంటాడు. "ఏమండి మీరు కొంతసేపు సైలెంట్గా ఉండండి" అని పద్మ సైకిల్ చేస్తూ ఉంటుంది. ఎస్ఐ చెప్పండి ఎందుకు చలపతి అని సైన్ చేశారని ప్రశ్నిస్తూ ఉంటే, "నా పేరు చలపతి సార్, రామకృష్ణ శ్రీనివాస వరప్రసాద్, అందరూ నన్ను రఘురామ్ అంటారు" అని చలపతి కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ఎస్ఐకి డౌట్ వచ్చేస్తుంది. వెంటనే కూర్చొని చలపతి దగ్గరికి వచ్చి టచ్ చేస్తూ, "ఏంటి సార్ చెమటలు పడుతున్నాయి" అని ప్రశ్నిస్తూ ఉంటే, "ఇందాక వచ్చేటప్పుడు వాటర్ తాగి వచ్చాను" అని చలపతి చెప్తాడు. "అవునా, వాటర్ తాగి వచ్చారా?" అని ఎస్ఐ వెంటనే చలపతి పెట్టుకున్న పెట్టుడు గడ్డాన్ని పీకి పడేస్తాడు. దాంతో పద్మ, చారు, చలపతి షాకింగ్గా చూస్తూ ఉంటే ఇక వెంకట్రావు టెన్షన్ పడిపోతూ, "పద్మ రావే, నన్ను తీసుకువెళ్ళవే" అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు "మీరు కాస్త ఆగండి" అని పద్మ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఎస్ఐ, నువ్వు రఘురామ్ గారువే, నా కాళ్ళపై పట్టప్పుడే నాకు డౌట్ వచ్చింది, నన్ను మోసం చేసి నా కస్టడీలో ఉన్న అతన్ని తీసుకువెళ్ళాలని నువ్వు ప్రయత్నిస్తావా, నన్నే మోసం చేసి తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తావా అని ఇన్స్పెక్టర్ అంటాడు. అప్పుడే కానిస్టేబుల్ని పిలిచి, "ఇతను రఘురామ్ గారా" అని అడుగుతూ ఉంటే, "అవునని చెప్పమని చారు, చలపతి సైగ చేస్తూ ఉంటారు. "చెప్పవయ్యా చెప్పు" అని ఎస్ఐ అనడంతో, "నేను కూడా మీలాగే రఘురామ్ గారిని ఎప్పుడు చూడలేదు సార్" అని కానిస్టేబుల్ చెప్తాడు. "వాడినేమో కానీ వీడిని మాత్రం నేనే దగ్గరుండి విమానం ఎక్కిస్తాను" అని ఎస్ఐ అనడంతో, సార్ వద్దు సార్, ఈయన మా నాన్నగారు సార్, మా మామయ్య గారికి ఈ విషయం తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుందని మా మామయ్య గారిలాగా మా నాన్నగారే ఇలా వేషం వేసుకొచ్చారు సార్, క్షమించేసి వదిలేయండి సార్" అని చారు వేడుకుంటూ ఉంటుంది. "వీడిని వదిలేయడమా? అసలు ఆ ప్రశ్నే లేదు, పదరా లాకప్లోకి" అని ఎస్ఐ చలపతి కాలర్ పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే వెంకట్రావు, సార్ ఒక్క నిమిషం సార్, ఆగండి సార్" అని చెప్పి, "వేరే సెల్లో వేద్దండి, నా సెల్లోనే వేయండి, మేము మాట్లాడుకోవాలని" వెంకట్రావు అంటాడు. అప్పుడు చలపతి, సార్ వద్దు సార్, అతని సెల్లో మాత్రం అసలు వేయకండి సార్, కావాలంటే ఆ పక్క సెల్లో వేయండి సార్" అని చలపతి అంటాడు. "ఏంట్రా మీ ఇష్టం వచ్చినట్లు ఇవ్వడానికి ఇదేమన్నా లాడ్జ్ అనుకున్నారా? కానిస్టేబుల్, ఆ వెంకట్రావు ఉన్న లాకప్ని ఓపెన్ చేయండి" అని అనడంతో, అలాగే నేను కానిస్టేబుల్ ఓపెన్ చేస్తూ ఉంటే, "నాకు కూడా కావాల్సింది అదే సార్, వేయండి సార్, వాడిని నా సెల్లోనే వేయండి సార్" అని వెంకట్రావు అంటాడు. రా నేను తాళం వేసుకుంటాను కదా" అని లాకప్లోకి చలపతిని తొయ్యగానే వెంకట్రావు చలపతి చట్ట పట్టుకొని, "రారా మాట్లాడుకుందాం" అని లాకప్లోకి దగ్గరుండి తీసుకెళ్తుంటాడు. సార్ వదిలేయండి సార్" అని చారు వేడుకుంటూ ఉంటే, "వీణ్ణైనా వాణ్ణైనా రఘురామ్ వస్తేనే వదులుతాను, వెళ్ళండి" అని ఎస్ఐ అంటాడు. తర్వాత జైల్లో ఉన్న ప్రశాంత్ని చూడడానికి ప్రభాస్ ఫ్రెండ్ ఇద్దరు వస్తారు. 5 నిమిషాల్లో మాట్లాడి వచ్చేయాలని కానిస్టేబుల్ 5 నిమిషాల్లో మాట్లాడి వచ్చేయాలి అని కానిస్టేబుల్ ప్రభాస్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. "ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోవాల్సి వచ్చిందిరా, అసలు నిన్ను ఇలాంటి పరిస్థితిలో చూస్తానని అనుకోలేదు" అని ప్రసాద్ అంటాడు. "ఇంతటికి ఎలా ఉన్నావురా, రామలక్ష్మిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాల్సిన నేను ఇలాంటి పరిస్థితి రావడానికి వచ్చింది అని నేను కూడా అనుకోలేదు, ఎలా ఉంటాను" అని ప్రశాంత్ అంటాడు. "నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి
శౌర్యకి రామలక్ష్మికి పెళ్లి జరుగుతుంది. ఆ రఘురామ్ గారు కూడా జరిగిందంతా మర్చిపోయి వాళ్ళ పెళ్లికి అంగీకరించారు. అసలు చివరి నిమిషంలో మీ అమ్మ నోరు విప్పి ఉండకపోతే ఇంతవరకు వచ్చి ఉండేదే కాదు. చివరికి మీ అమ్మ నాన్న కూడా నీకు ద్రోహం చేశారు అని ప్రభాస్ అంటుంటే అవునని ప్రశాంత్ అంటాడు. అయినా నాకు దక్కని రామలక్ష్మి వేరే వాళ్ళకి ఎవరికి దక్కకూడదు. నేను ఎలా దక్కనిస్తాను? ఇప్పటికీ పెళ్లి జరగనేను అని ప్రశాంత్ అంటాడు. ఇక్కడ కూర్చొని నువ్వేం చేస్తావురా అని ప్రభాస్ అంటే, రే నేను ఒక లాయర్ నెంబర్ ఇస్తాను, ఎలాగైనా సరే అతన్ని కలిసి మాట్లాడి నాకు బెయిల్ వచ్చేలా చూడండి అని ప్రశాంత్ అంటంతో, అసలు బెయిల్ వస్తుందా నీకు అని ప్రభాస్ ఫ్రెండ్ అంటాడు. రే జైల్లో ఉంటే బెయిల్ ఖచ్చితంగా వస్తుంది, నువ్వు ముందు ఆ లాయర్తో మాట్లాడి చూడండి, తర్వాత మొత్తం ఆ లాయరే చూసుకుంటాడు. సరే ఆ లాయర్ ఎవరో చెప్పమంటే ఏదో సీక్రెట్గా చెప్తుంటాడు. సరే నువ్వు చెప్పిన అడ్రస్కి వెళ్ళి అతన్ని కలుస్తాను అని ప్రభాస్ అంటాడు. నీకోసం ఒక క్యారేజ్ని తీసుకొచ్చాం, తీసుకోరా అంటే ఇప్పుడు నేనున్న పరిస్థితి ఏంటి, ఈ తినడాలు ఈ క్యారేజీలు అంత అవసరమా అని ప్రశాంత్ అంటాడు. రే అంతకంటే ముఖ్యమైనది ఆ క్యారేజీలో ఉంది, నీకెంతైనా అవసరం, తీసుకోరా అనడంతో అలాగేనని ఆ క్యారేజ్ని తీసుకుంటాడు. వాళ్ళిద్దరూ బయలుదేరి వెళ్తారు. క్యారేజ్ని ఓపెన్ చేయగానే అందులో పైన అన్నం ఉంటుంది, అన్నం కిందేమో ఒక ఫోన్ ఉంటుంది. వెంటనే ప్రశాంత్ ఆ ఫోన్ తీసుకొని ఎవరికో ఫోన్ కాల్ చేస్తూ ఉంటాడు. తర్వాత రామలక్ష్మి ఓ చెట్టు కింద కూర్చొని ఆద్య వెళ్ళిపోతుందని బాధపడుతూ ఉంటే అప్పుడే ఆద్య అక్కడికి వచ్చి ఏంటి రామా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. నువ్వు వెళ్ళిపోతున్నావు కదా ఆద్య, అందుకే ఈ 2 రోజులైనా నీతో కలిసి ఉండాలని అనుకుంటూ ఉన్నాను అంటే, అన్నా రామా మనం ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాం కదా అని ఆద్య అంటుంది. ఫోన్లో మాట్లాడుకుంటాం కానీ నువ్వు రావు కదా అని అంటే, నువ్వు ఎప్పటికీ రావా ఆద్య అని రామలక్ష్మి అంటే, చూడు రామా నీకు నాకు ఒక రాత్రి పగలు మాత్రమే తేడా ఉంటుంది. నేను ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు పుడతారు కదా, అప్పుడైనా తప్పకుండా వస్తాను కదా. ఇప్పుడు వెళ్ళటానికి కారణం ఉన్నట్లే అప్పుడు రావడానికి కూడా కారణం ఏదో ఒకటి ఉంటుందిలే రామా. అయినా మనం విడిపోవడానికి శత్రువులం కాదు, అక్క చెల్లెలం అని అంటే, అక్క చెల్లెలం కాబట్టి నా కళ్ళ ముందరే ఉంటావు అనుకుంటే నువ్వేమో నా పెళ్ళికి కూడా వండుకుంటా వెళ్ళిపోతున్నావు అని రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది. చూడరామా పెళ్ళికి వండకపోతే ఏంటి, మరోసారి వస్తాను కదా అని ఆద్య నచ్చ చెప్తూ ఉంటే అప్పుడే రామలక్ష్మికి ఏదో ఒక వీడియో మెసేజ్ వస్తుంది. వెంటనే రామలక్ష్మి ఏంటా అని దాన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటే రామలక్ష్మి శౌర్యకి గుళ్ళో ముద్దు పెట్టిన వీడియోని ఎవరో వీడియో తీసి పంపించేసి ఉంటారు. రామలక్ష్మి చాలా కంగారు పడుతూ ఉంటే ఏంటి ఆ వీడియోని ఆద్య కూడా తీసుకొని చూస్తూ ఉంటుంది. ఏంటి రామ ఇది అని ఆద్య ప్రశ్నిస్తూ ఉంటే, ఇందాక శౌర్య సార్ నేను ఇద్దరం కలిసి గుడికి వెళ్ళాం, అక్కడ శౌర్య సార్ పచ్చిమిర్చి కొరికేసి అల్లాడుతూ ఉంటే ఏం చేయాలో తెలియక అలా ముద్దు పెట్టేశాను. కానీ దీన్ని వీడియో తీసింది ఎవరు, నాకు పంపించింది ఎవరు, అసలు మళ్ళీ నాకు చెడ్డ రోజులు వచ్చాయనిపిస్తుంది. ఈ వీడియో కనుక నాన్నగారి కంటపడిందంటే పెళ్ళికి ఒప్పుకున్న ఆయనే మళ్ళీ ఈ పెళ్ళి వద్దని చెప్తారు. అయ్యో ఏం చేయాలో అర్థం కావడం లేదే అని రామలక్ష్మి కంగారు పడుతూ ఉంటే, నువ్వు బాధపడకు రామా నేనున్నాను కదా అని ఆద్య అంటుంది. అప్పుడే ఏదో ఒక నంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఆద్య అని రామలక్ష్మి చెప్పడంతో ఆ వీడియో పంపించిన వారే అయి ఉంటాడు, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు అని ఆద్య అంటుంది. హలో ఎవరు అనడంతో, హలో రామలక్ష్మి నేను ప్రశాంత్ని, ఆ వీడియో పంపించింది ఎవరా అని అనుకుంటున్నావా, నేనే రామలక్ష్మి. నాతో 3 ముళ్ళు వేయించుకొని నాతో సంతోషంగా కాపురం చేయాల్సిన నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా చివరి నిమిషంలో పెళ్ళిని ఆపేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా, నేనే ఆ వీడియోని నీకు పంపించాను అని అంటే, నువ్వు జైల్లో ఉన్నావు కదా, జైలుకి వెళ్ళినా నీకు బుద్ధి రాలేదా, అయినా ఈ వీడియో ఎలా తీసి పంపించావు అని రామలక్ష్మి అంటుంది. అవన్నీ నీకు అనవసరం, నేనైతే ఆ శౌర్యకాడితో నీ పెళ్ళి జరగనివ్వను కాక జరగనివ్వను అని చెప్తూ ఉంటే, మళ్ళీ ఏంటి ఇలా చేస్తున్నావు, నాకు చాలా భయంగా ఉంది, ఈ పెళ్ళి జరగనివ్వా అని రామలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే ఇదంతా ప్రశాంత్ ఫోన్ చేస్తూ ఉంటాడు, శౌర్య ఫోన్ చేస్తూ ఉంటాడు. రామలక్ష్మి శౌర్య ప్లాన్ ప్రకారమే ఆద్య అమెరికా వెళ్ళకుండా ఆగిపోయేదానికి ఉండడం కోసమే ఇలా ప్లాన్ చేసి ఉంటాడు అని ఆద్య వైపు చూసి నవ్వుకుంటూ టెన్షన్ పడుతూ చూస్తూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక శౌర్య బైక్ దగ్గర నిలబడుకొని, నేను ప్రశాంత్ని నీ పెళ్ళి శౌర్యతో జరగనివ్వను, చూస్తూ ఉండు అని ఫోన్ పెట్టేస్తాడు. అమ్మయ్య ప్లాన్ ప్రకారమే ఫోన్ అయితే చేసేసాను అని శౌర్య మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక చెట్టు చాటు నుంచి ఆద్య రామలక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటే ఈ శౌర్య ఇదంతా గమనించుకుంటూ వింటూ ఉంటాడు. అయ్యో నాకు కావాల్సింది ఇప్పుడు కూడా తగ్గదు, నా దగ్గరకు వచ్చినట్లే వచ్చి ఇప్పుడు కూడా శౌర్య సార్తో పెళ్ళి ఆగిపోయేటట్టు ఉందని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే, లేదు రామలక్ష్మి నీ పెళ్ళి జరుగుతుంది, నేను జరిపిస్తాను అని అంటుంది.
లేదు, నువ్వెలా జరిపిస్తావు, నువ్వు అమెరికా వెళ్ళిపోతావు కదా అని రామలక్ష్మి అంటుంది. లేదు, నువ్వు ఎలా ఏడుస్తూ ఉంటే నేనెందుకు అమెరికా వెళ్తాను, నేను నీ పెళ్లి జరిపిస్తాను అని ఆద్య అంటుంది. లేదు, నువ్వు నన్ను ఓదార్చడానికి ఇలా అంటున్నావు, నువ్వు అమెరికా వెళ్తావు ఆద్య అని అంటే, లేదు రామ, నేను నీకు మాట ఇస్తున్నాను, నీ పెళ్లి జరిగిన తర్వాతే నేను అమెరికా వెళ్తాను. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను అసలు అమెరికా వెళ్ళను, నేను దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తాను అని అనడంతో, అవునా, నువ్వు చెప్పింది నిజమా అని రామలక్ష్మి అంటే, అవును నిజమే అని ఆద్య చేతులు పట్టుకొని చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఆద్య అని రామలక్ష్మి ఆద్యను గట్టిగా హగ్ చేసుకొని చెట్టున నిల్చుకొని గమనించుకుంటున్న శౌర్యకి చేతులు చూపిస్తూ ఇక సరే సరే అంటూ ఉంటుంది. ఇక శౌర్య కూడా ఓకే అంటూ సంతోషపడుతూ ఉంటాడు. ఇంకో పక్క ప్రశాంత్ ఎవరికో ఆ చిన్న ఫోన్ చేస్తూ ఉంటాడు. రానున్న ఎపిసోడ్లో ఆదిత్యల పెళ్లి జరిపిస్తానని, వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ అని, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయదలుచుకున్నానని కిషోర్ చెప్తూ ఉంటాడు. ఇక నేరుగా ఆదిత్యని రఘురాం వాళ్ళ ఇంటికి వెళ్ళడంతో ఆదిత్య ఇద్దరు క్లోజ్గా మాట్లాడుతూ ఉండటంతో అవి చూసిన సీను రఘురాం కోపంతో రగిలిపోతూ ఉంటారు.